కాకినాడ నగరంలో ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్సను నిర్వహించి ఒక మహిళ ప్రాణాన్ని కాపాడారు. సుమారు 4 గంటల పాటు వైద్యులంతా శ్రమించి విజయవంతంగా పూర్తి చేశారు. అన్న వాహిక నుండి చొచ్చుకొని గుండె పెద్ద నగరంలోకి దోచుకున్న చేప ముళ్ళను తీశారు. ఈ విధంగా బహుశా జాతీయ స్థాయిలో ఈ తరహా కేసు 2-3 కంటే ఎక్కువ ఉండవని వైద్యులు తమ అభిప్రాయాలను గురువారం అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సంవత్సరం చికిత్స సంబంధించి వైద్యులు వై శివరామకృష్ణ, నాగేశ్వరరావు, వంశీ చైతన్యలు వివరించారు. బిక్కవోలుకు చెందిన 54 ఏళ్ల జంప మంగయ్యమ్మకి అన్నవాహిక ద్వారా చేపముళ్ళు గుండె వద్దకు చేరిందన్నారు. ఆమెకు వివిధ పరీక్షలు నిర్వహించి చేపముళ్ళు గుండె దగ్గర చొచ్చుకొని ఉండటం గమనించామన్నారు. ఇది చాలా తరహాగా శస్త్రచికిత్స చేసి తొలగాల్సిన ప్రక్రియ అంటూ ఆమె బంధువులకు వివరించామన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా ఛాతీ ఎముకలకు నష్టం కలిగించకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈమెకు గుండె వద్ద ఇరుక్కొని ఉన్న చేపముళ్ళు తొడల దగ్గర నుంచి గొట్టం ద్వారా ట్రేవర్ ప్రొసీజర్ అనే విధానంలో చికిత్స నిర్వహించి తొలగించామని చెప్పారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు శివరామకృష్ణ, నాగేశ్వరరావు, వంశీ చైతన్యలు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న మంగయ్యమ్మ కుమారుడు దీనికి సంబంధించి కారణాలను వివరించారు. సుమారు 10 రోజుల క్రితం సెల్ ఫోన్లో మాట్లాడుతూ చేపకూరతో భోజనం చేస్తుందన్నారు. అప్పుడు గొంతులో చేపముళ్ళు ఇరుక్కుంది అంటూ కడుపుబ్బర సమస్యలు ఉన్నాయనుకుని స్థానిక వైద్యులను కలిసి చెప్పగా వారు మందులు రాశారన్నారు. అయినా ఎంతకీ తగ్గకపోవడంతో వైద్యులు కాకినాడ అపోలో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలని చెప్పడంతో తీసుకొచ్చామన్నారు. అపోలో ఆసుపత్రి వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తామని చెప్పగా తాము అంగీకరించినట్లు మంగయ్యమ్మ కుమారుడు చెప్పారు. కష్టసాధ్యమైన శస్త్రచికిత్సను నిర్వహించి మహిళ ప్రాణాలు కాపాడిన వైద్యులను అపోలో ఆసుపత్రి సిఓఓ ఆర్ఆర్ రెడ్డి సిబ్బంది అభినందించారు. Gastrology, Apollo Hospital. Next I వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ 5 హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ అపోలో కాకినాడ. ఈరోజు ఏదైతే మనం ఈ సమావేశం టు ఎక్స్టెండ్ ద పబ్లిక్ రీచ్ అవ్వడానికి మీ అందరి సపోర్ట్ కావాలి. నవ్ ఐ హ్యాండ్ ఓవర్ టు వెంకట రెడ్డి సార్. ఈరోజు అపోలో హాస్పిటల్ కాకినాడలో ప్రత్యేకమైన సంక్లిష్టమైన ఇండియాలోనే ఇప్పటివరకు ఒకే ఒకసారి నిర్వహించబడిన ఆపరేషన్లో 2 డిపార్ట్మెంట్ల సహాయంతో ఒకటి గ్యాస్ క్లాస్ సర్టిఫికేట్ డిపార్ట్మెంట్ సహాయంతో నిర్వహించబడింది. ఈ ఆపరేషన్ ప్రత్యేకత ఏంటంటే ఒక వారం క్రితము మామూలుగా అందరూ చారన్నట్టు చేపలు గుచ్చుకుంటుంది, పైనే గుచ్చుకుంటుంది, తీసేయడం చాలా ఈజీ. ఈ చేపల ప్రత్యేకత ఏంటంటే అది వెళ్ళి గుండె యొక్క మెయిన్ రక్తనలం, అదే బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై చేసేది. దానిలో చాలా ప్రెషర్ ఉంటుందన్నమాట. దానికి గుచ్చుకోవడం చాలా కష్టం. అలా వెళ్ళి తన లక్ బాగాలేక మరి గుచ్చుకుంది. తీరా తను ఏంటంటే ఊరు మొత్తం తిరిగింది, ఎక్కడెక్కడ తీస్తారా అనేసి. బయట 2 ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కొంచెం రిస్కీ కేసు అని చెప్పేసి మా దగ్గరికి పంపించడం జరిగింది. మా దగ్గరికి రాగానే మేము సీటీ తీసిన వెంటనే అది అన్నవాహిక దాటి ఆ రక్తనలంలో గుచ్చుకున్నట్టు బయటపడింది. సో వెంటనే మేము సార్కి ఫోన్ చేశాను. సార్కి ఫోన్ చేసి ఒక ప్రణాళిక తయారు చేశాము, ఎలా తీస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని. సార్ వెంటనే మంచి ఐడియాతో వచ్చారు, ఇలా చేద్దాము అనేసి. సో వెంటనే అది ప్రణాళిక రూపొందించి దాన్ని పాటించడం జరిగింది. వెంటనే ఆ ముళ్ళు నేను తీయడము, సారు ఆ రక్తనాళానికి హోల్ మూసేయడము అంతా వెంటనే జరిగిపోయినాయి. ఒక స్టెప్ వైజ్ ఆర్డర్లో నీట్గా జరిగిపోయినాయి. అలా చేయడం వల్ల ఆ మనిషి ప్రాణం నిలిచింది చెప్పాలంటే.
సో ఆ రోజు చాలామంది లక్కీ అన్నట్టే, ఎందుకంటే బయట 2 గ్యాస్ట్రోల్ తీసింటే ఆన్ ద టేబుల్ చనిపోయి ఉండేవాళ్ళు. నేను కూడా చేసే విధానంలో కూడా వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనే ఒక చిన్న అవగాహన మీకు తెలుసు. ఒక చిన్న ఆలోచనతో ఒక మామూలు డాక్టర్గా, ఒక సాధారణమైన డాక్టర్గా కానీ ఊహించుంటే ఆ డాక్టర్ గారు చూసి ఆ ముళ్ళని ఏదో విధంగా ట్రై చేసి పేషెంట్ రిపోర్ట్ సంబంధించి అలా కాకుండా ప్రత్యేకంగా ఆలోచించడం, మార్కెట్లో ఆలోచించే విధానంలో మార్కెట్ చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇక్కడ అది చాలా కింద ఉంది, దాని డైరెక్షన్ టువర్డ్స్ హార్ట్ ఉంది అని ఆలోచన చేయడం అనేది ఒక ప్రత్యేకత. చేసిన తర్వాత దాని డెప్త్ ఎంత ఉందో తెలియదు. ఒకసారి ఇక్కడ వచ్చిన తర్వాత అది ఎక్సెప్టబుల్ ఉందా, ఐసెప్టబుల్ ఉందా, దానికి మరో ఎండ ఎక్కడ ఉందో గుర్తించాలంటే ఎక్సెల్లో దాదాపు ఎక్సెల్ కనుక్కున్నా కూడా కొంతవరకు తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ ఉదయాన్నే వేసవకాలంలో అందరూ వచ్చినందుకు మా కోసం ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రత్యేకత ఏంటి అంటే, సాధారణంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి గొంతులో ఏదో ఒకటి అడ్డం పడుతూనే ఉంటుంది. అది చిన్న రూపాయి కాయిన్ దగ్గర నుంచి ఏదైనా కావచ్చు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఈ ముళ్ళు కరెక్ట్గా గుండె నుంచి వచ్చి పెద్ద నరం, ఏదైతే ఒంటికి ప్రతి పార్టీకి సప్లై చేసే ఒక పెద్ద నరం, ఒక 4 సెంటీమీటర్లు అంటే ఒక ట్యూబ్లా ఉంటుంది. దాంట్లో చొచ్చుకుని దీంట్లో సగం దాంట్లో సగం ఉండిపోయింది. సో సాధారణ అవగాహన లేకుండా ఎవరైనా ముళ్ళుని, అంటే జనరల్ సర్జన్ కావచ్చు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కావచ్చు, ఒక్కసారి ఈ ముళ్ళు ఎక్కడ దిగిందో పూర్తిగా అవగాహన లేకుండా తీస్తే ఆన్ టేబుల్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అయోటా అనేది ఒక ట్యూబ్, ఒక సైకిల్ టైర్కి ప్యాచ్ పడితే లీక్ ఎలా అవుతుందో అలా కంటిన్యూస్గా లీక్ అయిపోయి ఛాతీ నిండా రక్తం చేరుకుపోయి ఆయాసం వచ్చి 30 సెకండ్ల నుంచి 40 సెకండ్లో ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు సాధారణంగా అందరూ చేసేది ఏంటి అంటే, మొత్తం ఛాతీ అంతా ఓపెన్ చేసేసి గుండె డాక్టర్ గారు లేదంటే ప్రతి ఒక్కళ్ళు అంటే మొత్తం ఛాతీ మొత్తం కట్ చేసి ఓపెన్ చేసి ఆ ముళ్ళు తీయాల్సి ఉంటుంది. సో ఇలాంటిది ఏంటి అంటే పేషెంట్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, కార్డియాక్ వైజ్, గుండె రీత్యా, ఊపిరితిత్తుల రీత్యా, లేదా ఇన్ఫెక్షన్ ఒక 20 రోజులు వెంటిలేటర్ మీద ఉండిపోతుంది. సో ఇలా చేసిన తర్వాత కూడా ఒకసారి ఆ ముళ్ళు తీయగానే ఛాతీ ఓపెన్ చేసి మనం బ్లీడింగ్ కంట్రోల్ చేసేలోపు పేషెంట్ ప్రాణం పోతుంది. సో మేము ఏంటి అంటే వినూత్నంగా ఒక ఐడియాతో నేను ఎలా వచ్చామంటే, సార్తో డిస్కస్ చేసి ఒక ప్లాన్ క్రియేట్ చేసాం. అది ఏంటి అంటే, ముళ్ళు తీయగానే ఇమీడియట్గా చిన్న రంధ్రం తొడకి ఒక కన్నంలా పెట్టి అందులోంచి ఒక వైర్ పెట్టి ఎక్కడైతే రంధ్రం ఉంటుందో కరెక్ట్గా చూసుకుని